కిషన్ రెడ్డి గారు నమస్కారం అండి. మిమ్మల్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బీజేపీలో ఆంధ్ర రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా బీజేపీ అనగానే కిషన్ రెడ్డి గారే. ఇవాళ నామినేషన్ అయింది సక్సెస్ఫుల్గా, నెక్స్ట్ మిగిలింది ఎన్నిక కావటమే. ఈ మధ్యలో ఏం జరగబోతుంది నామినేషన్కి ఎన్నిక మధ్య? వాస్తవంగా నేను ఎప్పుడైనా కూడా కానీ నాకు నా ఫిలాసఫీ ప్రత్యర్థులు ఎవరు కూడా బలహీనులు అనుకోకూడదు. వాళ్ళు మనకంటే బలవంతులు, ఈవెన్ ఇండిపెండెంట్స్ కూడా నా లెక్కన. కాబట్టి మనం చేయాల్సిన పని చేయాలి. అల్టిమేట్గా న్యాయ నిర్ణేతలు ప్రజలే. వాళ్ళు ఎట్లా వస్తారు, ఎటు వేస్తారు, ఏ నిర్ణయం తీసుకుంటారని ప్రజల మీద వదిలేసినప్పటికీ మనం చేయాల్సిన పని చేయాలి. కాబట్టి ఈ మిగిలిపోయినటువంటి ఈ డేట్స్ ఏవైతున్నాయో కౌంటింగ్ మధ్యలో ఈరోజుకు నేను ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉంటే ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాలను కలవాల్సినటువంటి అవసరం ఉంది. కలిసే ప్రయత్నం చేస్తాం. మేజర్గా నా క్యాంపెయిన్ డోర్ టు డోర్, అంటే నేనే కాదు నా క్యాడర్ కూడా ప్రతి పోలింగ్ బూత్కు ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటాం. సుమారు 1900 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఆ 1900 కమిటీలు వేసుకొని వాళ్ళ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఓటర్స్ని కలిసి ఒప్పించి మెప్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. అది మేజర్ నా యాక్టివిటీ అని మనం చేస్తాం. మీరు ఒక మెథడాటికల్గా వెళ్తున్నారు. 17-20 సంవత్సరాల నుంచి మీరు రాజకీయ జీవితంలో ఉన్నారు. క్లీన్ ఇమేజ్ ఎట్లా మేనేజ్ చేయగలిగారు? అంటే మొదటి నుంచి కూడా నేను ఆ రకంగా పెరిగాను. ఎవరిని పరుష పదజాలంతో రాజకీయంగా విమర్శించడం కానీ, బ్రేకింగ్ న్యూస్ కోసము, హెడ్లైన్స్ కోసము ప్రయత్నం చేయడం కానీ అవుట్ ఆఫ్ వే ఎప్పుడు చేయను. పద్ధతి ప్రకారం నేను చెప్తాను. వాళ్ళు వేసుకుంటారా లేదా వాళ్ళ ఇష్టం, వాళ్ళకి హక్కు అది. కానీ వాళ్ళు వేసుకోవడం కోసమే మనం న్యూస్ క్రియేట్ చేయడం అనేటువంటిది మంచిది కాదనేది నా సంప్రదాయం. అదేవిధంగా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కాంట్రాక్టర్స్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, అనేక మందికి అనేక రకాలుగా సాయం చేశాను. కానీ ఏ రోజు కూడా ఎవరిని బెదిరించడము, లేకపోతే ఒక ఇల్లు కాల్ చేయించడము, ఒక టెనెంట్ని కాల్ చేయించడము, లేకపోతే ఒక కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ పని చేస్తున్నావు, ఇందులో కమిషన్ ఇస్తావా లేదా పర్సెంటేజ్, అందరు ఎమ్మెల్యేలు తీసుకునేవాళ్ళు. మా డీడీ కాలనీలో బిల్డర్స్, సార్ అందరు మీ కార్పొరేటర్స్ వస్తున్నారు, ఈతోలు వస్తున్నారు, మీరు మీ పార్టీ వాళ్ళు ఎవరు రారేంటి సార్, అందరు అడిగినప్పుడు మీరు కూడా అడగలేదా డబ్బులు అనేది. కాబట్టి నేను ఆ రకంగా ఒక ప్రిన్సిపల్ తీసుకున్నాను. ఉదాహరణకు ఎలక్షన్స్లో నాకు కొద్ది చిన్న అమౌంట్స్ ఇస్తారు. హాస్పిటల్స్ నేను డబ్బులు తీసుకోను. ఎంత పెద్ద హాస్పిటల్ అయినా సరే వాళ్ళు పేషెంట్లను సేవ చేస్తారనుకో, చేయరా నేను. పేషెంట్లు ఎంతో కష్టపడి డబ్బులు కట్టాల్సి వస్తుంది. అలాంటి డబ్బులు నేను తీసుకొని ఎలక్షన్స్లో ఖర్చు పెట్టడం నాకు నచ్చదు. హాస్పిటల్లో పేషెంట్ డబ్బులు కట్టడం అంటేనే చాలా కష్టపడతారు పేషెంట్స్. నేను హాస్పిటల్ బ్లేమ్ చేయడం లేదు, కానీ అట్లా కొన్ని నా ప్రిన్సిపల్స్ అనేక అవకాశాలు వస్తాయి. మీరు ఒకటి లైఫ్ మా డీడీ కాలంలో పెద్ద హాస్పిటల్ ఉండే, వాళ్ళు నేను పోటీ చేస్తున్న డబ్బుల కోసం వచ్చారు, ఇస్తాను. నేను ఖచ్చితంగా ప్రేమతో నాకు వద్దు ఇప్పుడు అవసరం లేదు అని చెప్పి వాపస్ పంపించాను నేను. అట్లా చాలా ఇన్సిడెంట్స్. ఇప్పుడు కూడా పెద్ద హాస్పిటల్స్ ఉన్నారు. కిషన్ రెడ్డి అందరూ వస్తున్నారు, మేము అడుగుతలేవు ఏమొద్దా ఎలక్షన్స్ కంటే, సార్ అవసరం ఉన్నప్పుడు వస్తాను, తప్పకుండా కావాలి, అవసరం ఎందుకు ఉండదు, వచ్చి అడుగుతానని చెప్పాను. కాబట్టి అట్లా నేను వాయిదా వేస్తుంటాను. అదే అనేక అవకాశాలు వస్తాయి. పదవిలో ఉన్నప్పుడు అనేక టెంప్టేషన్స్ ఉంటాయి. వాటిని అధిగమించడం అంటే చాలా కష్టం. ఒకటి, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎంపీ అయిన తర్వాత మాకు ఆదర్శం నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు చాలా కఠినంగా ప్రతి మీటింగ్లో మనం ఎవరేం పొరపాటు చేయకూడదు, అవతలలో ఎన్ని చేసినా కూడా, ఇప్పుడు వైట్ షర్ట్ మీద చిన్న ఇంకు కనిపిస్తే వెంటనే అరే ఇంకంటిందే అంటారు. అదే పూల షర్ట్ ఉందనుకో, అలా ఇంకు పడితే అదో డిజైన్ అయిపోతుంది. ఆల్రెడీ కరప్షన్లో ఉన్న వాళ్ళకి పెద్ద తేడా పడదు. కాబట్టి మన వైట్ షర్ట్ లాంటి వాళ్ళం మనము, చిన్న ఇంకు మచ్చపడ్డా కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడు మాకు ఆయన కౌన్సిలింగ్ చేస్తుంటాడు మినిస్టర్లందరికీ, క్యాబినెట్ మినిస్టర్లకు. కాబట్టి ఈ దిశలో కొంత మినిస్టర్ అయినాక ఆ దిశలో ఉన్నాం. అంతకుముందు నేను ప్రిన్సిపల్గానే పెట్టుకున్నాను. ముందు మా కార్యకర్తలు, ఉదాహరణకు మేము
జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ ఉన్నప్పుడు 2% ఏదో ఎమ్మెల్యేకు 2% ఏదో కార్పొరేటర్ అనే సిస్టమ్ ఉంది. లేయర్స్ వారి 2% ఆఫీసర్స్కు. అట్లా ఏదో ఆ పర్సెంటేజ్ కూడా కరెక్ట్ తెలియదు, ఎప్పుడు తీసుకోలేదో తెలియదు. అట్లా ఆఫీసర్కు, కార్పొరేటర్కు, ఎమ్మెల్యేకు ఉంటుంది. మా పార్టీ కార్యకర్తలు ఉంటారు, వస్తీలలో పనులు అవుతుంటాయి అక్కడ. సార్ అక్కడ వాళ్ళు పర్సెంటేజ్ తీసుకుంటున్నారు, కార్పొరేటరు ఆఫీసర్ తీసుకుంటున్నాడు, మనం తీసుకోకపోతే సార్ మాకన్నా వస్తాయి కదా అని వాళ్ళు. కాబట్టి ముందు అట్లా ఒక 6 నెలలు మా వాళ్ళు నా మీద ఒత్తిడి చేశారు. అలా ముందు మనం కూడా తీసుకుంటలేం కదా, నేను కూడా వాళ్ళని కాదని తీసుకోవడం లేదు. కాబట్టి వాళ్ళు కూడా కన్వర్ట్ అయిపోయి మంచి పని చేస్తారు. పైన ఉన్న వ్యక్తి నిజాయితీ పరుడుకుంటే ఆ వాటర్ కిందకు వస్తుంది కాబట్టి అదే ఫిలాసఫీ వీళ్ళు కూడా అలవరుచుకున్నారు. మరి కొంత ఖర్చు అంటుంటుంది, అది ఎట్లా మేనేజ్ చేస్తారు? ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, పైన వాటరు పైనుంచి ఎప్పుడు కిందకు వస్తుంది, మీరు పైన నిజాయితీగా ఉన్నారు కాబట్టి మీ కార్యకర్తలు కూడా దానికి అలవాటు పడ్డారు, బాగానే ఉంది. కానీ ఈ ఖర్చు భరించడం, ఖర్చు అనేది నాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, నేను మెయింటైన్ చేస్తుంటాను. కొద్దిగా ఫ్రెండ్షిప్ కారణంగానే ఈరోజు నేను ఉన్నానంటే నా ఫ్రెండ్స్ కొంత అనేక రకాలుగా కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళంతలో వాళ్ళే, ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ అవుతుంది అనుకో, వాళ్ళే పోయి 10 మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళే ప్రేమతోటి డొనేషన్ కింద, కమిషన్ గెలిపించుకోవాలి. కమిషన్ కాదు, డొనేషన్. కమిషన్ వేరు, డొనేషన్ వేరు. డొనేషన్ అంటే కూడా ఇంత ఇవ్వాలని అడగం, ఎలక్షన్లో పోటీ చేస్తున్న సాయం చేయండి అంటే వాళ్ళు ఎంత పంపిస్తే అంత తీసుకుంటారు. అట్లా తప్ప నాకు ఇంత ఇవ్వు, నాకు 10,000 ఇవ్వు, 50,000 ఇవ్వు, 1,00,000 ఇవ్వు అడగం మేము. ఎలక్షన్లో సాయం చేయండి అనేది నా మనసు నోటి నుంచి రావడం గొప్ప. అది చిన్న స్థాయిలో ఎలక్ట్రల్ బాండ్స్, చిన్న స్థాయిలో. కాబట్టి ఆ రకం గట్టిగా అనేది మాట రాదు నాకు, అదొక ప్రాబ్లం. అది మీ ఇంటిగ్రిటీ గురించి, మీ నిజాయితీ గురించి బియాండ్ క్వశ్చన్. అది దట్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఆల్ ఓవర్ ద కంట్రీ, దట్ ఇస్ నాట్. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో సెకండ్ ప్లేస్లో ఎవరు వస్తారు? కాంగ్రెస్. ఓకే, బీఆర్ఎస్ నాట్ ఇన్ కంటెన్షన్. ఇక్కడ కాదు, తెలంగాణలో ఎక్కడ కూడా డిపాజిట్ రాదు. 17 స్థానాల్లో మీరు 17 గెలుస్తా అన్నారు. మీ తర్వాత ఈ స్థానంలో గ్యారంటీ గెలుస్తా అని స్థానం చాలా ఉన్నాయి. నేను కొన్ని చెప్పి కొన్ని చెప్పకపోవడం స్టేట్ ప్రెసిడెంట్ బాగుండవు. ఓకే, మొత్తం గెలుస్తారనే దగ్గర ఆపుదాం. ఇక్కడ మీరు బీఆర్ఎస్ని థర్డ్ అన్నారు, అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం. కానీ మీ అసెంబ్లీ నియోజకవర్గాలు 7 కూడా బీఆర్ఎస్ఏ ఉంది. ఈ 3 నెలలు అంత షిఫ్ట్ జరుగుతుంటారా ప్రజలు? గతంలో కూడా ఉంది కదా, నేను 2019లో గెలిచినప్పుడు ఇదే పరిస్థితి కదా. అప్పుడు ఎమ్మెల్యేగా పోయి దీంట్లో గెలిచారు మీరు. కరీంనగర్లో అదే పరిస్థితి, నిజామాబాద్లో అదే పరిస్థితి. అంత షిఫ్ట్ ఉంటుంది అంటారా ప్రజలకు? అంత క్లారిటీ ఉంది కదా అంటున్నా. అంత క్లారిటీ ఉందా ప్రజలకి? ఆదిలాబాద్లో కూడా అదే పదే, ఎక్కడ కూడా డిపాజిట్ లేదు. ఆదిలాబాద్లో ఎంపీ గెలిచాం కదా 3 నెలలు, కరీంనగర్లో గెలిచాం, నిజామాబాద్లో గెలిచాం, హైదరాబాద్లో గెలిచాం. ప్రజలు చాలా చైతన్యమైనట్టు. మనమే తక్కువ అంచనా వేస్తాం ప్రజలను, డబ్బులకు ప్రలోభపడతారని ప్రయత్నం చేస్తాం, కానీ చాలా అవేర్నెస్ ప్రజల్లో ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరు మేనేజ్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఎవరు మేనేజ్ చేయాలి అనే దాంట్లో చాలా స్పష్టత ఉందంటారు. లాస్ట్ టైము 7 అసెంబ్లీ 7 పార్లమెంట్లు ఓడిపోయింది టీఆర్ఎస్. 17 ఎంఐఎం తోడితే 8 ఓడిపోయింది. అంటే 9 గెలిచింది టీఆర్ఎస్ పార్టీ. అంత వేవ్ ఉండి కూడా 9 వితిన్ 3 monthsలో ఎక్కడైతే గట్టిగా పోటీ ఉండగలుగుతామన్నారో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ, అక్కడ ప్రజలు టీఆర్ఎస్ నుండి బీజేపీని కాంగ్రెస్ గెలిపించారు. నేను 4 గెలిచాము, కాంగ్రెస్ 3 గెలిచింది లాస్ట్. కాబట్టి ప్రజల్లో ఆ రకమైనటువంటి చాలా ఆలోచన, అవేర్నెస్. ఇప్పుడు మేము శాసనసభ ఎన్నికలు వినప్పుడు మీరు అన్నట్టు మీకు ఢిల్లీ ఓటు మీకేస్తాం, కొంతమంది పెద్ద ఓటు మీకేస్తాం, ఇప్పుడు ఏమన్నదు అట్లా కూడా అన్నోళ్ళు ఉన్నారు మాకు అభ్యర్థులు. అంటే మీరు అన్నట్టు వాళ్ళకి చాలా స్పష్టత ఉంది. నిన్నటికి నిన్న ప్రతి ఒక్కళ్ళు ఈ గవర్నమెంట్ ఉండదు, ఈ గవర్నమెంట్ పడిపోద్ది, ఇప్పుడున్న గవర్నమెంట్ పడిపోద్ది. మరి ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ని పడిపోద్ది అంటే కరెక్ట్ కాదు కదా. తప్పది. ఇప్పుడు మేమున్నాం అనుకో, మేము 8 seats, మేమేడ పడగొట్టేద్దాం. పడిపోతే గడిపోతే వాళ్ళ పొరపాట్లను పడిపోవచ్చు. అసలు భాష ఎందుకు పడిపోద్ది అనే భాష? ఆ రకంగా మాట్లాడడం మంచిది కాదని చెప్తున్నాను. పార్టీ ఇంటర్నల్గా ఏదైనా విషయం వచ్చి వాళ్ళు పడగొట్టుంటే మనం కట్టి నిలబెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు పడిపోతే మనం ఏం చేయలేం. మొన్నటిదాకా కేటీఆర్ గారు అనేవారు, ఏది రేవంత్ రెడ్డి వెళ్ళి బీజేపీలో చేరిపోతాడు, ప్రతిరోజు ఇదే పాట. తర్వాత నిన్న రీసెంట్గా కేసీఆర్ గారు అదే మాట ఎట్లా బీజేపీలోకి వెళ్ళటం ఏంటి,
అదేంటి అంటే అట్లాంటి సంకేతాలు ఏమైనా ఇక్కడి నుంచి అక్కడికి ఉన్నాయా? బ్లూ ఐ బై కాంగ్రెస్కు రేవంత్ ఇప్పుడు. ఇంతకుముందు శివకుమార్ ఉండే సౌత్ ఇండియాలో డీకే కర్ణాటక. ఇప్పుడు ఆయన వెనకకి వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు, ముందు వచ్చిండు. అంటే ఆయన దగ్గర మనీ పవర్ ఉంది, రవీంద్ర రెడ్డి దగ్గర ఉంది. ఏదున్నా ఉన్నది ఇవ్వడం ముఖ్యం, ఉన్నదా లేదా ఇవ్వడం. సొంత డబ్బు ఇస్తుండో బయటికి వెళ్ళి తెస్తున్నది ముఖ్యం. కాబట్టి ఆయన ఈరోజు బ్లూ ఐ బాయ్. ఆయన పోయి కేరళ ప్రచారం చేస్తాడు, మహారాష్ట్ర మీటింగ్లో మాట్లాడతాడు. మొత్తం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలాగా ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో ఏ పరిస్థితులు వస్తాయో వాళ్ళు ఇంటర్నల్ రావాలి తప్ప భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు మేము ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయము. వీ విల్ వెయిట్ ఫర్ 4.5 years. డెఫినెట్లీ టీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది. 3.5 years 4.5 years తర్వాత కాంగ్రెస్ పార్టీ భయంకరమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటుంది. ఉన్నటువంటి వనరులను చూసినట్లయితే వాళ్ళు ప్రకటించినటువంటి ఏ గ్యారంటీలు కూడా అమలు కావు. కాబట్టి తప్పకుండా నెక్స్ట్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఏకైక లక్ష్యంగా ముందుకెళ్తాం. ఆ మ్యాండేట్ని గౌరవించడం అన్నది మీరు చెప్పినట్టు అర్థమైంది. అది చాలా మంచి విషయం కూడా. ఒక మ్యాండేట్ ఇచ్చారు, వాళ్ళని పాని వాళ్ళన్న దగ్గర వ్యతిరేకత అనేది కాలక్రమేణా వస్తే ఎవరు ఆపలేరు. అని డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఉదాహరణకు నేను రైల్వే ప్రాజెక్టుల కోసము, జాతీయ రహదారుల కోసము, ట్రైబల్ మ్యూజియం కోసము, లేకపోతే మన సైన్స్ సిటీ కోసము, సంగీత నాటక అకాడమీ ఏర్పాటు కోసము మాకు అనేక సార్లు మేము ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాము, మీరు ల్యాండ్ చూపియండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాశాం. ఆయన దేనికి సహకరించారు. ఎప్పుడు ముఖ్యమంత్రి? ఇప్పుడు ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి కొత్త తెచ్చాడు. అంతకుముందు రీజనల్ రింగ్ రోడ్డు స్పీడప్ చేయండి అని చెప్పి రాశాను. ఇవన్నీ కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీ. కానీ ఈరోజు వరకు కూడా 5 సంవత్సరాలు అయింది నేను మంత్రి అయి. కేసీఆర్ అనే వ్యక్తి నాతోటి ఒక రాజ్భవన్లో ఒక జడ్జి ప్రమాణ స్వీకారంలో మాట్లాడమే తప్ప నేను మంత్రి అయిన తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నం చేసి నాతో మాట్లాడలేదు. కాబట్టి ఈ రకంగా ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రతినిధితో మాట్లాడితే అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ అదే బీజేపీ ఉందనుకో, ఈజీగా ఈ సమస్యలు పరిష్కారం చేసుకుని నేను చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా ఇప్పటికల్లా పూర్తి అయిపోతుండే. పూర్తి కాలేదు అంటే ఈరోజు ఇక్కడో ప్రభుత్వం అక్కడో ప్రభుత్వం ఉండడంతో ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే తప్పకుండా లాభం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది ఇక్కడ తెలంగాణలో? నెక్స్ట్ ఎలక్షన్స్లో. నెక్స్ట్ ఎప్పుడు వస్తే ఎలక్షన్స్? అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఒకటేసారి అయితే ఒకటేసారి మొత్తం కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్. కోవింద్ గారు మీకు ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మీ ప్రామిసెస్లో అదొకటి, వన్ నేషన్ వన్ ఎలక్షన్. అది ఖర్చు తగ్గించడంతో పాటు క్లారిటీ కూడా ఉంటుంది దేశ ప్రజలకి. దట్స్ ఎ గుడ్ మూవ్, వాట్ ఎవర్ యు సే. నెక్స్ట్ వచ్చేటప్పటికి అదే కేసీఆర్ గారు ఇంకొక ఆరోపణ చేశారు నిన్న. ఏమన్నారంటే కవిత తప్పు చేయాలి లెక్కర్లో, ఇది బిఎల్ సంతోష్ని మేము అరెస్ట్ చేస్తా ఉన్నాం కాబట్టి ప్రతీకార చర్య అన్నారు. దాన్ని ఏమంటారు మీరు? ఎట్లా ప్రతీకార చర్య అవుతుంది అంటూ నేను కవితని ఎక్కడన్నా మేము టార్గెట్ చేశామా? కవిత కోసం ఏమైనా దర్యాప్తు ప్రారంభం చేశామా? టీఆర్ఎస్ పార్టీ కోసం ఏమైనా దర్యాప్తు చేశామా? ఇది ఢిల్లీ జరిగినటువంటి పెద్ద కుంభకోణము. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చిన కుంభకోణం ఇది. ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం, బీరు బ్రాండీ వ్యాపారం అది. మరి అక్కడ ఢిల్లీలో జరిగినటువంటి దర్యాప్తులో అక్కడ ఉన్నటువంటి అధికారులు ముందు మాకు సిట్టింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ లిఖితపూర్వకంగా వాళ్ళు పంపించారు, లేకపోతే వాళ్ళు జైలుకి వెళ్తారు. ఇట్లా మా మీద బలవంతం చేసి ఇదంతా చేయించారని చెప్పి వాళ్ళు లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి, ఎందుకంటే ఆఫీసర్స్ కాబట్టి దర్యాప్తు చేసింది. అది తీగంతా లాగుతూ ఉంటే డొంక కదిలింది. ఆ డొంకలో కవిత అనే వ్యక్తి కూడా ఉన్నది. మీకు ఒక అవగాహన ఉంది సిఏఏ ఎందుకు తీసుకొచ్చాము, దానివల్ల మైనారిటీల అభద్రతా భావానికి పోకుండా మీరేమి హామీ ఇవ్వగలరు? ఒకటి సిఏఏ అంటే ఏంటి? దానికి సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. అవును, అది ముస్లింలకు సంబంధమైంది. ప్రవాసులు ఎవరైనా సరే ఇబ్బంది పడి వచ్చిన వారికి, ముస్లిమేతరులకి
పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. ఆ ముస్లిమేతరులు అన్నప్పుడు వాళ్ళు కొంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు అనేది, అంటే క్లారిటీ లేనప్పుడు ఆ భయం అనేది ఉంటుంది. ఆ క్లారిటీ మీరు ఇస్తే ఆ కన్ఫ్యూజన్ వెళ్ళిపోతుంది. ఇది ఉదాహరణకు మేజర్గా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, అక్కడ 16, 17, 18% వరకు కూడా హిందువులు ఉండేవారు. డివైడ్ అయినప్పుడు పాపులేషన్ హిందువులు ఉండేది. ఈరోజు ఆల్మోస్ట్ జీరోకి వచ్చింది కదా. హిందువులు నా బరాబర్ అంటారు, ఉన్నా కానీ లేనట్టే లెక్క. అక్కడక్కడ ఉన్నా కూడా అది కూడా బురకలు వేసుకొని తిరగాల, అది కూడా పేర్లు మార్చుకొని తిరగాల. హిందువులు కూడా ముస్లిం పేరు పెట్టుకొని పిల్లలను కానీ మొత్తం వ్యవహారం చేయాల్సిన పరిస్థితి పాకిస్తాన్లో ఉంది. దేశ విభజన జరిగినప్పుడు ఆ రోజు కొన్ని లక్షల మంది మీద ఇదే పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రభుత్వం కానీ వ్యక్తులు కానీ మీరు మన మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశారు. ఇక్కడ మనం ఏం చేయలేదు, అక్కడ చేశారు. మనది సెక్యులర్ స్టేట్. మరి ఎందుకు అట్లా డివైడ్ అయినప్పుడు అక్కడ ఎందుకు మాట్లాడుకోలేదు మీరు? ఇది సెక్యులర్ చేసి అక్కడేనో కమ్యూనిస్ట్ స్టేట్ ఎందుకు చేశారు మీరు? డివైడ్ చేసినప్పుడు మన వాళ్ళకి తెలియలేదా? అక్కడ మన వాళ్ళు హిందువులు ఉన్నారు, వాళ్ళ రక్షణ చూడాల్సిన బాధ్యత లేదా? ఎన్ని లక్షల మందిని చంపారు? 10 లక్షల మందిని చంపారు. అప్పుడు దేశ విభజన సమయంలో పాకిస్తాన్లో ఊచలు కోత కోశారు హిందువులను. అది సెకండ్ ఫ్యాక్టర్ అనుకోండి. ఆ రకంగా మతం మార్చుకోవాలని వాళ్ళు చెప్పినప్పుడు చాలామంది మతం మార్చుకున్నారు. 15% ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మొత్తం ఆల్మోస్ట్ మతం మార్చుకున్నారు. అందులో కొంతమంది అమ్మాయిలను ఎత్తుకెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పెళ్ళిళ్ళు అయినటువంటి స్త్రీలను తీసుకుపోయి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఏ దౌర్జన్యం చేయాలో అంతా చేశారు. ఆ తర్వాత కొంతమంది ప్రాణాల అరిచేతులు పెట్టుకుని ఏదో రకంగా బార్డర్ దాటో వీసా పేరు మీదనో ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండిపోయారు. మతం మార్చుకోవాలని చెప్పి హిందువుల మీదనే ఇస్లాంలో మారాలని, ఇస్లామిజం చేయాలని చూసినప్పుడు అటువంటి హిందువులు 95% అక్కడే నష్టపోయారు. ఒక 5% అమ్మాయిలను వదిలిపెట్టి, భార్యలను వదిలిపెట్టి భర్తలు రావడము, భర్త చనిపోతే భార్య రావడము, ఈ అమ్మాయిలు కూడా చదువు మానేసి రావడము, ఇదంతా కూడా కొంత మేరకు జరిగింది. అక్కడక్కడ క్యాంపులలో లాస్ట్ 75 years ఉన్నారు వాళ్ళు. ఇప్పటి గారు 75 సంవత్సరాల క్యాంపులో ఉంటున్నారు. వాళ్ళకి రేషన్ కార్డు లేదు, వాళ్ళకి స్కూళ్ళల్లో అడ్మిషన్ వస్తే స్కూల్ స్కాలర్షిప్ రాదు, బ్యాంకు లోన్స్ ఇవ్వదు, ఎలక్షన్ కార్డు ఉండదు. ఈ రకంగా అనేక రకాల దౌర్జన్యాలు వాళ్ళ మీద జరిగినాయి లాస్ట్ 75 years మన దేశంలోకి వచ్చినాక. కాబట్టి హిందువులు ఇండియాకి రాకుండా ఎక్కడ పోతారు? మత దురహంకారంతో వాళ్ళందరి మీద దౌర్జన్యం చేస్తే ఆస్తులు వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే పిల్లల కోసమే వచ్చినటువంటి వాళ్ళు, ఈ రకం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక తరం గడిచిపోయింది, అది ఇంకో తరం పెరిగారు, ఇంకా పెరుగుతున్నారు. వాళ్ళకి ఇంతవరకు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ లేదు. వాళ్ళందరూ కూడా హక్కులు ఇచ్చి వాళ్ళని గౌరవించాలనేది భారత ప్రభుత్వం. దానికి ముస్లిమ్స్ ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు సంకల్పం మంచిదే, కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్, మిగతా ప్రాంతాల్లో ఉన్న ముస్లిమ్స్ ఒక థ్రెట్గా ఫీల్ అవుతున్నారు. అది కాకుండా మీరు చేయగలిగిన బాధ్యత మీ మీద ఉంది కదా. ఇప్పటివరకు ఏం చెప్పాను నేను? అక్కడి నుంచి వచ్చిన వారికే అని చెప్పారు, అది కాదు అని మీరు చెప్పాలి. చెప్తున్నాం కదా, అక్కడ వరకు వచ్చిన వాళ్ళకే, ఎవరికి సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే అదే కదా. మెసేజ్ కమ్యూనికేషన్ ఎట్లా వెళ్తుందంటే ఊర్లో ఉన్నవాళ్ళు కూడా ఇదేదో చేసేస్తున్నారంట బీజేపీ, ఏదో జరిగిపోద్దంట మనకి అనేది ఒక దుష్ప్రచారం జరుగుతుంది. దాన్ని ఖండించవలసిన బాధ్యత ఉంది కదా. లోక్సభ వేదికగా చెప్పాము, అనేక మీటింగ్లలో చెప్పాము. కానీ ఈరోజు న్యూస్లో కూడా నెగటివ్ న్యూస్కే ప్రాధాన్యత ఉంటుంది, పాజిటివ్ న్యూస్కి ప్రాధాన్యత ఉండదు. సిటిజన్ అమెండ్మెంట్ యాక్టు ఏ వర్గానికో ఏ దేశానికో వ్యతిరేకం కాదు. భారతదేశానికి సంబంధించినటువంటి హిందూ స్త్రీలకు సంబంధించి, హిందువులకు సంబంధించినటువంటి అంశం అది. చాలా స్పష్టత ఇచ్చారండి, సంతోషం. 2, ముస్లిం మహిళలకి త్రిపుల్ తలాక్ తేవడం ద్వారా మీ ప్రభుత్వం చాలా మేలు చేసింది. ముస్లిం మహిళలందరూ అంగీకరించిన సత్యం అది. అట్లాంటి నిర్ణయం భవిష్యత్తులో ఇంకా ఏం చేయబోతున్నారు? చెప్పి చేయం కదా. ఉదాహరణకు ముస్లింలకు సంబంధించి అంటారా, దేశానికి సంబంధించి 1 నేషన్ 1 ఎలక్షన్ చేస్తాం తప్పకుండా. ఎందుకంటే మన తెలంగాణ ఇప్పుడు తీసుకున్నాం, 8 months అయింది. 8 months నుంచి ఆఫీసర్ వేరే పని చేయడం లేదు, ఎలక్షన్ డ్యూటీ చేస్తున్నాడు. చర్చ ఆఫీసులలో వేరే చర్చ కాదు, ఎలక్షన్ చర్చ అవుతుంది. ఇంకా 2 నెలలు జరుగుతుంది. ఆ ప్రొడక్టివిటీ కింద పడిపోతుంది అంటారు. ఎన్ని మ్యాన్ అవర్స్ వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఉండే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ జరిగితే ఇక్కడ చర్చిస్తాడు, మీరు టీవీ డిబేట్ పెడతారు.
మన యోగి గెలుస్తాడా సుబ్బారావు గెలుస్తాడా? కర్ణాటక ఎలక్షన్స్ అయితే మీరు డిబేట్ పెడతారు. మీరు డిబేట్ పెడతారు, ఎంతమంది చూడాలి? అది ఎవరికి ఏం ప్రొడక్టివిటీ? అది రేపు లోకల్ బాడీ ఎలక్షన్ ఉంది, మున్సిపాలిటీ ఎలక్షన్ ఉంది, సర్పంచ్ ఎలక్షన్, జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ అయ్యే లోపల మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఈ రకంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ వచ్చినట్లయితే దేశంలో అనేక రకాలుగా లాభం జరుగుతుంది అనేటువంటిది మా కాన్సెప్ట్. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా. నార్త్ ఇండియాలో చాలా బలంగా ఉన్నారు మీరు. సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో ఉన్నంత బలంగా లేరు. ఆ గ్యాప్ని మీరు ఎట్లా పూడ్చబోతున్నారు? ఉన్నటువంటి ఈ 5 రాష్ట్రాలు, కర్ణాటకలో మేము ఈరోజు అధికారంలోకి వచ్చాం సొంతంగా 2 సార్లు, మళ్ళీ వస్తాము. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా 28 సీట్లలో 25 సీట్ల వరకు గెలుస్తాం. అంతకుముందు కూడా గెలిచాము. పుదుచ్చేరిలో మేము అధికారం ఉన్నప్పుడు కూడా. తెలంగాణలో కూడా మెజార్టీ సీట్లు సంపాదిస్తాం, డబుల్ డిజిట్స్. ఈసారి మొదటిసారి తమిళనాడులో కూడా ఈరోజు పోలింగ్ అవుతూ ఉంది. ఇప్పుడు తమిళనాడు కూడా మాకు బలంగా పార్టీ పెరుగుతుంది. కానీ ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉంటాయో అక్కడ భారతీయ జనతా పార్టీకి కానీ మిగతా పార్టీలకు కానీ ఇబ్బంది, కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీస్కి ఇబ్బంది. ఆ పరిస్థితి తమిళనాడులో, మన కేరళలో కొద్దిగా ఉంది మాకు. ఇది పూర్తిగా రీజనల్ పార్టీస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఆ రీజనల్ పార్టీస్తో ఒప్పందాలు పెట్టుకుంటుంది, కేరళలో కానీ తమిళనాడు. లేకపోతే వాళ్ళ పరిస్థితి కూడా మాలాగానే ఉంటుంది. మేము ఒక్కరిమే బలహీనం కదా, కాంగ్రెస్ పార్టీ కూడా బలహీనంగానే ఉంటుంది. మేము ఇప్పుడు కర్ణాటకలో బరాబర్ ఉన్నాం, తెలంగాణలో బరాబర్ రాబోతున్నాం, పుదుచ్చేరిలో కాంగ్రెస్ లేదు. ఇకపోతే మీరు అన్నట్టు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ మేము చూసినట్లయితే వాళ్ళు డిఎంకే చంకలు ఉంటారు కాబట్టి అదే పరిస్థితి. కేరళ కూడా అదే పరిస్థితి, ఒక గ్రూపు లెఫ్టిస్ట్ వ్యతిరేకంగా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఆ రకంగా గ్రూపులో చేరడం కానీ సొంతంగా బలం పెంచుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా కొంతమేరకు మేము తమిళనాడులో చిన్న చిన్న పార్టీలన్నీ 14 పార్టీలతోటి ఫ్రంట్ పెట్టి పోటీ చేస్తున్నాం. ఇప్పుడు అన్నా డిఎంకే కానీ డిఎంకే కంటే ఎక్కువ గ్రూపులు, పార్టీలు, చిన్న చిన్న పార్టీలు మా దగ్గరకు వచ్చాయి. ఇది పరిస్థితి. వాస్తవంగా తప్పకుండా మేము బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మేము వచ్చేటువంటి 5 సంవత్సరాలు తమిళనాడులో మరింతగా ముందుకెళ్ళి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ఛాలెంజ్ కూడా చేస్తాం. ఆశాభావమా, కాన్ఫిడెన్సా? 2 ఉండాలి కదండి. అది ఉండాలి, ఇది ఉండాలి. 2 లేకపోతే ఏది జరగదు. అంటే తమిళనాడు లాంటి ట్రెడిషనల్ స్టేట్లో బాగా అయ్యేటువంటి అంత సాధ్యం ఏనుగు దాన్నే కొట్టమంటారు, కొడితే అక్కడ ప్రూవ్ చేస్తానంటారు. అక్కడ ప్రూవ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి సిటీ అంటే, హైదరాబాద్ సిటీ అంటే బీజేపీ ఎప్పుడు కూడా ఎక్కడ కొట్టినా కొట్టకపోయినా హైదరాబాద్లో కొట్టేస్తాం బీజేపీ. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, మనకు ఓటేస్తారనేది ఉంది. మొన్న ఎన్నికల్లో అది దెబ్బతింది. ఎందుకని? కాంగ్రెస్ కూడా పోయింది కదా, ఒక్క సీట్ కూడా రాలేదు కదా. కాంగ్రెస్ మేమంటే మేము ఇక్కడ ఎప్పుడు లేము. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారంలోకి వచ్చింది కదా, అధికారంలోకి వచ్చి మేమన్నా ఒక సీట్ గెలిచాము, అది కూడా ఒక సీటు కూడా లేదు. ఒక రకమైనటువంటి వేవ్ జరిగింది సిటీలో. డిఫరెంట్ రీజన్స్. మజ్లిస్ పార్టీ పూర్తిగా వాళ్ళకు వెన్నంటి ఉండి ఓట్లేసి గెలిపించింది. ఇప్పుడు మీ ఉద్దేశంలో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్తో ఉందా, బీఆర్ఎస్తో ఉందా? ఆ ఎలక్షన్స్లో బీఆర్ఎస్తో ఉంది. ఇప్పుడు ఎవరితో ఉంది? కాంగ్రెస్ తోటి ఉంది. షూర్, 100%. దాంట్లో కన్ఫ్యూజన్ లేదు. మరి కిషన్ రెడ్డి గారిని గెలిపించడానికి బీఆర్ఎస్ను కాంగ్రెస్ కలిసి ఇద్దరు వీక్ క్యాండిడేట్స్ నిలబెట్టారనే ఆరోపణ మీద మీరేమంటారు? ఎట్లా అనుకుంటారు? ఎమ్మెల్యేలు ఉంటే వీక్ క్యాండిడేట్స్, ఇంకా ఎమ్మెల్యేల కంటే బలమైన ఉంటారు. అంటే కిషన్ రెడ్డి గారికి సరిదూరంలో లేని క్యాండిడేట్ నిలబెట్టారు కాబట్టి కిషన్ రెడ్డి గారు అంటే ప్రేమ, ఈ పార్టీలకు కూడా ప్రేమ కాబట్టి ఆయన గెలిపించడం కోసం వీళ్ళు చేసిన ప్రయత్నం అనే దాని మీద ప్రజల అభిమానం అనుకుంటారు అంతేగాని వీక్ క్యాండిడేట్స్ గారు. వారు ఇద్దరు ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలను పెట్టి ఈరోజు నన్ను ఓడించడం కోసం కుట్ర చేస్తుంటే వీక్ క్యాండిడేట్ అంతకంటే ఎమ్మెల్యేల కంటే బలమైన సికింద్రాబాద్లో ఇవ్వలేరు. ఏ పార్టీలో కూడా ఆ ఎమ్మెల్యేల కంటే మించి బలమైన వాళ్ళు ఇవ్వలేరు. కాబట్టి వాళ్ళు బలహీనలు అనుకోవడం తప్పు. అంటే కిషన్ రెడ్డి గారు గెలిస్తే డెఫినెట్గా మళ్ళీ కేంద్ర మంత్రి అవుతారు, కేంద్ర మంత్రి అయితే మనకు కావాల్సిన సౌకర్యాలు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు మంత్రి అయిపోయిన తర్వాత మనకి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు అని కేసీఆర్ గారు అనుకుంటున్నారండి దాని మీద? అస్సలు వాళ్ళకు మాకు సంబంధం. నేను ప్రధాన ప్రత్యర్థి, నాకు కాంగ్రెస్కు, నాకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాకు సంబంధం ఏముంటుంది? కేసీఆర్ ఈరోజు మాకు
ఖచ్చితంగా కుటుంబ పాలన మీద పోరాటం చేస్తున్నటువంటి పార్టీ మాది. కాబట్టి కిషన్ రెడ్డి ఇర్రెలవెంట్ ఇక్కడ. పార్టీ నన్ను పార్టీని వేరు చేసి చూడలేరు ఎవరు కూడా. అందరూ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. అయినా సరే నన్ను పార్టీని వేడి అంటే మీరు సౌమ్యులు, మీరు ఎవరిని గట్టిగా విమర్శించరు. కిషన్ రెడ్డి గారు ఉంటే అక్కడ మనకి చాలా సేఫ్ అని మిగతా పార్టీలు భావించడం తప్పులేదు కదా. అది అది అర్థం లేని ప్రశ్నలు అవి. నాకు వ్యక్తిగతంగా సంబంధించినంతవరకు తెలంగాణ రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయి, తెలంగాణ రాజకీయాలు ఏ రకంగా నడుస్తూ ఉన్నాయి, ఆ రకంగా ఒక ప్రధాన ప్రత్యర్థి పార్టీని అభ్యర్థిని గెలవడం కోసము మేము డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహాయపడతాము అనేటువంటి పరిస్థితులు ఈ రోజులో. ఇదేమో జయప్రకాష్ నారాయణ్ లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజకీయాలు కావు ఇప్పుడు. అది ఎన్టీ రామారావు గారు పివి నరసింహారావు గారికి ఎదురుగా ఎవరు నిలబడకూడదని చెప్పినట్టు ఇప్పుడు అట్లా కిషన్ రెడ్డి గారి ముందు ఎవరు నిలబడకూడదనేటువంటి ఆలోచన లేదంటారు. 100% లేదు. ఒక మంచి వ్యక్తిని గెలిపించుకోవడానికి వాళ్ళు ఏం ప్రయత్నం చేయట్లా. ఎందుకు చేస్తారు? మంచి వ్యక్తులు వేస్తే వాళ్ళ పార్టీకి నష్టం కదా, ఇంకా బలపడుతుంది పార్టీ. కాబట్టి కిషన్ రెడ్డి నడిస్తే ఈజీ అనేటువంటి కుట్ర కూడా చేస్తారు వాళ్ళు. మీ గెలుపు మీద మీకు చాలా ధైర్యం ఉంది. అట్లాగే హైదరాబాద్ సిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ ప్లేసు. హైదరాబాద్ సిటీ గురించి మీకు ప్రత్యేకమైన ప్లాన్ ఉందా? అంటే మీరు ఈ ప్రాంతానికి చెందినవారు. ఖచ్చితంగా ఉండాల్సింది. అంటే యూనియన్ టెరిటరీయా, రెండో క్యాపిటలా? ఏది ఉండదు. ఎందుకుంటుంది? స్టేట్ తెలంగాణ క్యాపిటల్ ఉంటుంది అంతే. ఈ రెండు ఆలోచన లేదు అసలు. ఎప్పుడైనా చెప్తే కదా ఆలోచన ఉండడానికి. మేము ఎప్పుడు అనుకోలేదు కూడా మేము ఈ విషయంలో. ఇంకా బాగా అభివృద్ధి చేయొచ్చు. ఆ రకంగా ఎప్పుడు చర్చకు రాల ఆలోచన లేదంటారు. ఆ చర్చకే రాలేదు ఆలోచన. మరి ఎట్లా అభివృద్ధి చేయొచ్చు ఇంకా హైదరాబాద్ని బెటర్గా? రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత చేయాలి. ఎందుకు చేయదు? కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్ని రకాలు చేస్తాం అవసరమైతే. మరి అప్పటికిప్పటికి చేంజ్ అంటే మీరు అన్నట్టు మీ ప్రధానమంత్రి గారు వస్తే అప్పుడు ముఖ్యమంత్రి కనీసం ఎయిర్పోర్ట్కి వెళ్ళటం కానీ, దగ్గరికి వెళ్ళి పలకరించడం కానీ లేకుండే, ఎవరి ఆలోచన విధానం వారికి ఉండే. ఇప్పుడు ఈయన రాగానే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళి మాట్లాడడము, మాకు కావాల్సినవి తెచ్చుకుంటామంటాము. అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి మీరు చూసిన తేడా ఏంటి? నా కుటుంబమే ఉండాలి, నేనున్నా ఇప్పుడు, నా తర్వాత నా కొడుకు, నా తర్వాత నా మనవడు అనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో ప్రభుత్వం నడిచింది. పూర్తిగా అహంకారపూరితంగా నడిచింది. కానీ ఇప్పుడు ఏదో పెద్ద మార్పు వచ్చిందని నేను అనుకోను. ఈ ప్రభుత్వం కుడి ఎడమ అదే రకంగా ఉంటుంది ఇప్పుడు వ్యవహారం కూడా. కాబట్టి పెద్దగా మార్పు వచ్చిందని నేను అనుకోవడం లేదు. బయటికి అంటున్నాడు మేము కేంద్ర ప్రభుత్వడి సయోధ్యతో ఉంటాము, ఏ రకమైనటువంటి ఘర్షణ పడము, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు తెచ్చుకుంటాము అంటున్నాడు. ఆ రకంగా తెచ్చుకుంటే తప్పేం లేదు, మేము కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ పెద్దగా మార్పు వచ్చిందని నేను అనుకోను. వివరిస్తున్నటువంటి తీరు, మాట్లాడుతున్నటువంటి పద్ధతులు ఏం మారలా. అంటే దానికి తగిన ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ పోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. కాంగ్రెస్ ఖచ్చితంగా 5 సంవత్సరాలు కాంగ్రెస్ పోతుంది. అప్పుడు బీజేపీ బాగా ఎక్కడ వేస్తూ ఉంటాం. 100%. ఇదే ప్రశ్న కంటిన్యూషను. ఆంధ్రప్రదేశ్లో మీ స్ట్రాటజీ ఏంటి? అక్కడ అధ్యక్షులు చెప్పాలా? అంటే మీరు ఒక జాతీయ నాయకులుగా, నేను స్టేట్ ప్రెసిడెంట్, ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా మీకు దాని మీద కామెంట్ ఏం లేదు, చేయకూడదు. చివరగా మీరు మళ్ళా మంత్రి అయ్యి ఒక మంచి హోదాకి వెళ్ళి ఏం చేయబోతున్నారు? ఎంపీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. ఎంపీగా గెలవాలి సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో. ఆ తర్వాత మిగతా విషయాలు అవి ఇప్పుడు నేను సంబంధించినంత వరకు అవి చర్చనీయమైనటువంటి అంశాలు కావునది. ఆ రకంగా చర్చించడం కూడా మంచిది కాదు. నాకు ఒకటే టార్గెట్ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఎక్కువ సీట్లు రావాలి, బీజేపీ సికింద్రాబాద్లో గెలవాలనే నా ఆకాంక్ష. మీ ఆకాంక్ష నెరవేరాలని, అదేవిధంగా మీరు ప్రజలకు సేవ చేయడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు కష్టపడాలని కోరుకుంటూ నమస్కారం కృష్ణరెడ్డి గారు. నమస్తే.